పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానన్నారు ముద్రగడ. ముద్రగడ వ్యాఖ్యలపై జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో పోటీ చేసిన ముద్రగడకు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇలాంటి వ్యాఖ్యలతో ముద్రగడ తన విలువ తీసుకోవద్దు అంటున్నారు బొలిశెట్టి. కాపులంతా ఏకమై పవన్ ను గెలిపించుకుంటామంటున్నారు. కాపులు పెట్టిన పార్టీకి ముద్రగడ ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. పవన్ కంటే సీఎం జగన్ ఎందులో గొప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు బొలిశెట్టి. ముద్రగడ ఇప్పుడు వైసీపీ నేత, కాపుల పేరు వాడుకోవద్దు అంటున్నారు బొలిశెట్టి. ముద్రగడ పద్మనాభం స్పృహలో ఉండి మాట్లాడుతున్నారో లేదో తెలియడం లేదంటున్నారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. సార్ చెప్పండి, జనసేనలో టికెట్లన్నీ కూడా డబ్బులున్న వాళ్ళకే ఇచ్చారు, కష్టపడిన వాళ్ళకి టికెట్లు దక్కట్లేదని ప్రధానంగా ఇది ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఆరోపణ ఎలా చూస్తారు? ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు సోహలో ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ 2019లో నాకు టికెట్ ఇచ్చారు. 2024లో కూడా నాకంటే కోటీశ్వర్లు ఉన్నా కానీ నాకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. 19 నానేజీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని టికెట్ ఇచ్చారు. మరి అదేవిధంగా దుర్గేష్ గారి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని టికెట్ ఇచ్చారు. పార్టీ నామ్స్ ప్రకారం నాకు కూడా లేకపోవచ్చు, నాకు కూడా ఆఖరినే ప్రకటించారు. బీజేపీ కూడా దీనికి పోటీ పెట్టారు. ఆయనకున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన కూడా చాలామందికి పోతున్న మహేష్ లాంటి వాళ్ళకి, బేతన బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు అందరికీ ఇవ్వాలని ట్రై చేసినప్పుడు ఒత్తిడిలో భాగంగా కొంతమంది లేచిపోయారు. వాళ్ళకి ప్రాతినిధ్యం ఖచ్చితంగా లోకల్ బాడీస్లో వాళ్ళకి ప్రాతినిధ్యం మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. కష్టపడి కాన్స్టిట్యున్సీలో పనిచేసాము, మాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే హక్కు వాళ్ళకే ఉంది. అంత మాత్రాన ప్రతిపక్షాల్లో విమర్శించినప్పుడు పద్మనాభం గారు ఏ రైట్తో మాట్లాడుతున్నారో, కులం నాయకుడిగా మాట్లాడుతున్నాడో, వైసీపీ నాయకుడిగా మాట్లాడుతున్నాడో ముందు చెప్పాలి. ఇప్పుడు కులముద్ర వేసుకోవద్దని చెప్తున్నాం. ఈ కానించి మీరు కాపునాడు అంటే అర్హత లేదు అతనికి. ఎందుకంటే మీరు కాపులు పెట్టిన పార్టీకి ఎప్పుడు మీరు మద్దతు ఇవ్వలేదు. 2019లో మీరు మద్దతు ఇవ్వలేదు, 2024లో మీరు మద్దతు ఇవ్వట్లేదు. అంటే మీరు కాపుల గురించి మాట్లాడే హక్కు లేదు. నేనే పెద్ద మనిషిగా వ్యవహరించాను. నేను ఆయన మాట్లాడి మాటలు చూస్తే చాలా అసహ్యంగా, జూగపుస్కరంగా ఉంది. నేను ఓడిస్తాను, ఓడించి చూద్దాం, ఎలా ఓడిస్తావు చూద్దాం. కాపులు అందరూ ఏకతాటి మీదకి వస్తారు, నీ గురించే వస్తారు మళ్ళీ. మేము మిమ్మల్ని కాపుల్లో సముద్ర స్థానం కల్పించడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేసాం. ఆత్మసాక్షిగా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. నేను షో చేసే మనిషిని కాదు. ఆయన రాజ్యసభ వస్తుందంటే ముందు సంతోషించిన వ్యక్తి నేను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి, చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వబోతా ఉన్నారని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ మాట చెప్పలేదని ఆయన చెప్తే నేను కాళ్ళు పట్టుకు క్షమాపణ చెప్తాను, లేదా ఆయన నాకు క్షమాపణ చెప్తారు, నేను అడుగుతా ఉన్నా. తప్పు కదండి ఇది. వాళ్ళ పవన్ కళ్యాణ్ మీద నీవు కుల సంఘాల పేరు చెప్పే కదండి ముద్రగడ పద్మనాభం గారు ఈ స్థాయి దాకా వచ్చి 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి కుల నాయకుడిగా ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుల నుంచి ఇవాళ మీరు దాన్ని ముసుగులో పెట్టి టీడీపీ ఉంటే ఒక రకమైన ప్రవర్తన, వైసీపీ ఉంటే ఒక రకమైన ప్రవర్తన. ఏంటది? మీకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారు అంటారు. దాని గురించి కులం అంతా మీకు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఓడించింది. కులం మీతో ఉంది. అప్పుడు వాళ్ళ తర్వాత పోనీ 2019 ఎలక్షన్స్లో మేము పొత్తు పెట్టుకుంటాం చేసాం, అప్పుడు చేయలేదు మీరు. మరి ఇప్పుడు ఈరోజు మీరు ఏ మొక్క పెట్టుకుని మీరు వెళ్ళి పిఠాపురం వెళ్ళి ఆడికి ఓట్లు వేయొద్దు, మీకు ఎన్ని ఓట్లు వచ్చారు ఇండిపెండెంట్ నిలబడతాయి. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత జనసేన ప్యాకప్ చెప్పేస్తుంది అంటున్నారు. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. మేము కూడా వెళ్తాం అక్కడ ఎలక్షన్కి. మా ఎలక్షన్ వదిలేసాను అక్కడికి వెళ్తాం. ఎందుకంటే మేము ఆయన అవమానించడానికి, మా నాయకుడిని గెలిపించుకోవడానికి జనసేన పార్టీ సర్వం ఒడ్డి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కేవలం సినిమా ఇమేజ్ మాత్రమే ఉంది. కనీసం అక్కడున్న కార్యకర్తల ఫోన్ నెంబర్లు కూడా పవన్ కళ్యాణ్కి తెలియదు. ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ని నాయకులుగా కలిసేటటువంటి అవకాశమే లేదు. అలాంటి వ్యక్తికి జనాలు ఎందుకు ఓట్లేస్తారు? 24 గంటలు గడప గడప తిరిగి ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటేనే నాయకులకు ఓట్లేయట్లేదు. ఎవరన్నారు? మేమంతా కలుస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు గారి ఫోటోలు కూడా చూసుంటారు మీరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాం మేము. ఇప్పుడు కొంతమందికి వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ వెళ్ళాలనుకుంటారు కళ్యాణ్ గారు కలవాలని. అందరినీ కలవలేడు కదా ఆయన. ఇన్ఛార్జీలు కలుస్తారు, అపాయింట్మెంట్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజు వచ్చి బుధమే చేసి కూర్చుంటే పద్మనాభం గారికి వచ్చి ఏం పద్మనాభం గారు బాగున్నారని రోజు కౌగులించుకుంటున్నా అంటే మరి మీరు ఎందుకు ఊపుకుంటే వెళ్ళిపోయారు? ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా కేవలం వైసీపీ వైపు ఆయన వెళ్ళటం కూడా అది మా మధ్య చర్చలు జరిగిందా లేదా అనేది కూడా మనస్ఫూర్తిగా డైరెక్ట్గా కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉందని బొలిశెట్టి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ9 తాడేపల్లిగూడ నుంచి.